ఇప్పుడు ఇటీవల రీసెంట్‌గా వర్మ మాట్లాడుతూ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందంటే కారణం లోకేషే. ఇంకా ఎవరి వల్ల కూడా కూటమి అధికారంలోకి రాలేదన్నట్టు కూడా వర్మ మాట్లాడినారు. కానీ వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. సిట్టింగ్ స్థానాన్ని కూడా జనసేనకి ఇచ్చారు కదా! టీడీపీలోనేమో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చిన పరిస్థితి. వర్మకు ఏమీ ఇవ్వలేదు. సో ఎట్లా చూడొచ్చు సార్? కూటమి ఎవరి వల్ల అధికారంలోకి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు పిఠాపురం సెగ్మెంట్. గతంలో ఎమ్మెల్యే అవును. ఆయన వర్మ అంటే. కానీ ఆయనకి ఏమేమి ఇచ్చినారో ఏమో సీట్ల పంపిణీలో అది జనసేనకు పోయింది ఆ సీటు. అది త్యాగం చేసిన దానికి ఇంకా సీట్ అడ్జస్ట్మెంట్ పార్టీల మధ్య సీట్ల అడ్జస్ట్మెంట్ జరిగింది. సరే ఏదేమైనా కానీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో చోట స్థానచలనం చేయాల్సింది. స్థానచలనం అని కాదు, అతనికి కొంచెం పదవి కల్పించాల్సిన అవసరం ఉంది. అది మరి ఎట్లా చేస్తారు అనేది ఆయన అనిండొచ్చులేండి. ఏది కూటమి ఒక లోకేష్ వల్లనే కూటమి ప్రభుత్వం వచ్చింది, లోకేష్ లేకపోతే రాలేదు అని వర్మ అనిండొచ్చు. కానీ అట్లా కాదు కదా, ఎన్నికలలో ఒక ఓటర్ల విలీనం ప్రక్రియ ఉండాలి, సమీకరణలు ఉండాలి. జనసేన కలసడం వల్ల అయితేనేమి తెలుగుదేశం కలిసిన దానివల్ల ఒక కుల సమీకరణలు మారిపోయినాయి. జనసేనకి ఎక్కువగా కాపుల్లో బలం ఉంది, ఈ తెలుగుదేశం పట్ల కమ్మల్లో ఉండేది. గతంలో కాపులకు కమ్మలకు సరిపోకుండా ఉండే, మొన్న అయితే ఆ విభేదాలు అవి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కలిసిమెలిసి చేసుకుంటున్నాను. నేను కూడా అడిగినాను కొందరిని, ఏమయ్యేది ఎట్లా అని అంటే, లేదండి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ అరాచకాల వల్ల అందరూ కలిసిపోయినారు, ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు అని కొందరు నాయకులు చెప్పారు. సరే అది మంచి శకునమే కాదని నేను, ఒక లోకేష్ వల్లనే వచ్చిందని చెప్పడం అది ఆయన పొగడ్తల్లో భాగం అవ్వచ్చు, కానీ అది కారణం అయితే కాదు. మొత్తం జనసేన ఇది కలవడం వల్ల అయితేనేమి కుల సమీకరణ జరగడము, ఓటింగ్ ప్యాటర్న్ పెరగడం అయితే జరిగింది. బీజేపీకి కూటమికి కూడా ఉండేదానివల్ల ఎలక్షన్లు సజావుగా జరిగేదానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల అన్ని ఫ్యాక్టర్స్ తోడైనాయి కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది. అంతేగాని ఒక వ్యక్తి వల్ల వచ్చిందంటే ఎవరు నమ్మరు. అది ఆయన ఏదో తన పదవుల కోసం పోయినట్టుంది వర్మగారు. సరే ఇప్పుడేమంటారు, వర్మగారు అంతగా పోయినాయని ఇంకా ఏమి ఇప్పించలేదని అంటారు. అది ఇప్పుడు కాకపోతే మరోమారైనా ఇస్తాననుకుంటా వర్మకు. ఓకే.